వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షు అఫీషియల్ వ్లాగ్స్. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా వేసి ఆనియన్స్ వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక తర్వాత ఆ పేస్ట్ వచ్చేసి ఆనియన్స్ని మంట మీద ఉడికిచ్చేసి మిక్సీ అయితే పట్టేసానండి. దాంట్లో వెల్లుల్లిపాయలు జీరా వేసి అయితే మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అయితే దాంట్లో వేసి ఫ్రై చేసి ఆయిల్ అంత పైకి తేలేంత వరకు అయితే ఉడికించానండి. ఆ తర్వాత పసుపు అయితే వేసానండి. ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత తగినంత కారము సాల్ట్ అయితే వేసానండి. 3 టేబుల్ స్పూన్స్ అయితే పట్టింది కారము. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. ఒకప్పుడైతే నాకు చేపల కర్రీ అయితే చేసేదాన్నే కాదు ఫ్రెండ్స్. నిజంగా మా హస్బెండ్ ఎలా తినేవారో ఏమో, కానీ ఇలా చేసావు అలా చేసావు అని అయితే అనేవారు కాదు. కానీ ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ అండి. నాలాగా మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా సాంబార్ అయితే మళ్ళీ చిక్కగా అయ్యింది కదా. ఇంకా ఫైనల్గా ఫిష్ అయితే వేసేసుకుందాం. ½ కేజీ ఫిష్ అండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది మాకైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చూసేద్దాం. ఇక్కడ మా బాబు చికెన్ కాదు ఫిష్. అవునా? తిన్నాక చెప్పాలి. తినకుండా ఎలా తెలుసా టేస్ట్? ఎట్లా చూసి చెప్తున్నావా? సరే. మొత్తం చికెన్ ఫిష్ కై అవన్నీ ఉన్నాయి. అల్లక ఇంకా అల్ల కారం కూడా ఉంది. అల్ల పిండి లేదు. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది, ఉడికింది. చూడండి ఎలా ఉందో. చూస్తుంటేనే ఊరిలో వచ్చేస్తున్నాయి కదా. ఏం చేస్తున్నావు? హలో. ఇక్కడైతే అందరం కలిసి డిన్నర్ చేస్తున్నామండి. ఇంకా వడ్డిస్తున్నాం. ఇంకా మావాడైతే ఇంకా ఫిష్ కర్రీ అని ఎంజాయ్ డ్యాన్స్ వేస్తున్నాడు పక్కనైతే. బావా నన్నది బావా అంటే ఇంకా మా ఊరిని డ్యాన్స్ వేస్తుండని ఇంకా అక్కడిక్కడ కెమెరా తిప్పుతూనే ఉన్నాడు. ఫైనల్గా అయితే ఇదండి వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.